మామ ఈ వీడియోలో డీమన్ స్లేయర్ యానిమేలో ఎంతో మందికి నచ్చిన డీమన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఆ డీమన్ గురించి కాదు, ఆ డీమన్ ఒక బ్యాక్ స్టోరీ గురించి, ఆకాశ గురించి అంటున్నా. ఆకాశాన్ని చాలా మంది ఒక డీమన్ లెక్క చూడారు, తనను కూడా ఒక బ్రోకెన్ హీరో లెక్కనే చూస్తారు డీమన్ స్లేయర్ యానిమేలో. తిను చాలా మందికి ఇష్టం. ఆఖరికి రింగోకుని చంపేసింది కూడా తినే కదా, బట్ రింగోకు ఫ్యాన్స్ కూడా తినంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకాశ ఒక బ్యాక్ స్టోరీ అనేది చాలా ఎమోషన్ గా అయితే ఉంటుంది. మాంగా చదివిన వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కడు పుట్టినప్పటి నుంచే చెడ్డోడు కాదు, మనుషులు ఈ సొసైటీ చేసే పనుల వల్లనే తనలో ఉన్న రాక్షసుని అయితే బయటకు తీస్తాడు. సో సేమ్ ఆకాశ స్టోరీ కూడా అలాంటిదే. సో ఇప్పుడు నేను తన స్టోరీ చెప్తా, మీరు వినండి. ఎందుకు లేబ్రో ఇంకా 1 month లో మూవీ వస్తుంది కదా, అందులో చూసామంటే చూడండి మామ, అప్పుడు కూడా చూడండి, ఓడంతా అంటుండే మిమ్మల్ని. కానీ ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే తన స్టోరీని చూసేటప్పుడు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మీరు ఒకవేళ థియేటర్ లో చూస్తుంటే ఒకవేళ స్క్రీన్ పైన ఏదైనా సీన్ జరిగింది, అరే మాకు అది అర్థం కాలేదని చెప్పి బ్యాక్ అయితే కొట్టుకొని చూడలేవు కదా థియేటర్ లో. సో ఆల్రెడీ మీకు తెలుసుంటది కాబట్టి థియేటర్ లో మీరు చూస్తే కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటది డే లో. అలానే నీ కెరియర్ లోకి మళ్ళీ 10 నిమిషాలు 6 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. ఎన్నెన్నో చేస్తున్నావు అనవసరమైన పనులు, మంచిగా స్టోరీ తెలుసుకుంటావు, కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతున్నావు కదా. ఇక చాలు తీయండి, చూస్తాడు పోయేటట్టు పోతాడు. ఇప్పటికే లాగ్ ఎక్కువ అవుతుంది, స్టార్ట్ చేద్దాం. సో ఆకాశ ఎందుకు ఒక డీమన్ లెక్క మాడాల్సి వచ్చింది, అసలు ఆకాశ ఒక బ్యాక్ స్టోరీ ఏందో తెలుసుకుందాం పదండి. ఆకాశ మనిషి లెక్క ఉన్నప్పుడు తన పేరు ఆకాశ కాదు, హకుజీ. సో నేను ఈ వీడియోలో తనని ఆకాశ అనే పిలుస్తా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కదా, ఈ హకుజీ ఎవరు మొదలు వచ్చిరని అనుకోకుండా మనం ఆకాశ అని తెలుసు కాబట్టి ఆకాశ అని చెప్పి చెప్తా ఉంటా నేను. ఆకాశ వచ్చేసి ఒక పూర్ ఫ్యామిలీలో అయితే పుట్టుంటాడు. సో తను పుట్టడమే తనకి డీమన్ లాగా అయితే 2 పనులు అయితే ఉండేటి. అచ్చం నాకు కూడా చిన్నప్పుడు అలానే ఉండేటి. సో ఆకాశ కల్లా డీమన్ లాగా 2 పనులు ఉండడం వల్ల చాలా మంది అయితే ఆకాశాన్ని తినొక డీమన్ చైల్డ్ అనేది పిలిచేవాళ్ళు. ఆకాశ వాళ్ళ ఫాదర్ కి ఎప్పుడు హెల్త్ అయితే బాగుండేది కాదు, వాళ్ళది ఒక పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు మెడిసిన్స్ కూడా కొనలేకపోయేటోళ్ళు. సో మెడిసిన్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ఆకాశ చిన్నగా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు అయితే చేస్తాడు. ఆకాశ ఏం దురాశతోటి దొంగతనం చేస్తాడు కాదు, తన తండ్రికి మెడిసిన్స్ కొనాలని చెప్పి దొంగతనం చేస్తాడు. ఆకాశ దొంగతనం చేస్తుంటే కూడా చాలా మందికి దొరికిపోయేటోడు, తను చాలా మంది కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు, బట్ ఆకాశ అవన్నీ కూడా భరించేటోడు తన ఫాదర్ కి మెడిసిన్స్ కొనాలని చెప్పి. సో ఆకాశ చాలా దొంగతనాలు చేస్తుండేటోడు. ఇలా ఒకసారి దొంగతనం చేస్తుంటే మెజిస్ట్రేట్ వాళ్ళకైతే దొరికిపోయి ఉంటాడు. మెజిస్ట్రేట్ వాళ్ళైతే తినని చాలా కొడతారు. అలానే ఆకాశ ఒక దొంగ అని తెలియనికి ఆకాశ ఒక బాడీ పైన అయితే టాటూస్ అయితే వేస్తారు. తర్వాత ఆకాశకి అయితే వార్నింగ్ అయితే ఇస్తారు, ఇంకోసారి నువ్వు దొంగతనాలు చేస్తే నీ 2 చేతులు ఇరగొడతామని చెప్పి. సో దాని తర్వాత ఆకాశాన్ని అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆకాశ బయటకు వచ్చినాక విలేజ్ లో ఉన్న ఒక పర్సన్ అయితే ఆకాశ తనకైతే వచ్చి నువ్వు దొంగతనాలు చేస్తున్నావు, అలానే దొంగతనం చేసి దొరికిపోయినావు అని చెప్పి మీ నాన్నకైతే తెలిసింది. సో దాని వల్ల మీ నాన్న అయితే ఉరేసుకొని చనిపోయిండు అని చెప్తాడు. ఆకాశ వాళ్ళ ఫాదర్ చనిపోయే ముందు ఆకాశ కోసం అయితే ఒక చిన్న లెటర్ అయితే రాసి ఉంటాడు. సో ఆ లెటర్ లో ఏముంటదంటే, హకుజీ నేను బతకాలనుకుంటున్నా, కానీ ఇలా వేరే వాళ్ళ డబ్బులు దొంగతనం చేసి అవిలతోటి మెడిసిన్స్ కొనుక్కొని నేను తీసుకొని బతకాలనుకుంటలేను, అందుకే నేను చనిపోతున్నా, నిజంగా జీవించు, కాస్తైనా సరే పర్వాలేదు అని అందులో రాసి ఉంటాడు. సో అంతా ఆకాశ ఒక హార్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆకాశ తన ఫాదర్ కోసమే బతుకుంటాడు, తన ఫాదర్ కోసమే ఎన్నో మాటలు ఎన్నో దెబ్బలు తినుంటాడు. బట్ ఫైనలీ ఆకాశ చేసిన దొంగతనం ఆ పనుల వల్లనే తన ఫాదర్ చనిపోయింది అని చెప్పి ఆకాశ ఒక హార్ట్ బ్రేక్ అయి ఉంటది. సో మీరు వీడియోలో ఇమేజెస్ చూస్తుండొచ్చు, ఆకాశ తన ఫాదర్ కు గ్రేవ్ పట్టుకొని ఎంత ఏడుస్తుండో. ఆకాశ వాళ్ళ ఫాదర్ చనిపోవడం అనేది అసలు తట్టుకోలేకపోతాడు, తను మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అయి ఉంటాడు. సో దాని వల్లనే తను విలేజ్ లో ఉన్న వాళ్ళతో అయితే గొడవ పడేటోడు, ప్రతిరోజు ఎవరితోటి ఒకరితో ఫైట్ చేస్తూనే ఉంటాడు, గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. అయితే ఒక రోజు గొడవ పెట్టుకొని ఆల్మోస్ట్ 7 మెంబర్స్ అయితే చంపేస్తాడు. బట్ అప్పుడే అక్కడికి ఒక పర్సన్ అయితే వస్తాడు. సో ఆ పర్సన్ పేరు వచ్చేసి కీజో, గుర్తు పెట్టుకోండి, నాకు అసలుకే పేర్లు గుర్తుకుండే, అందులో జపాన్ పేర్లు అసలుకే గుర్తుకుండే. సో ఈ కీజో గడ్ అయితే ఆకాశ ఒక ఫైట్ అయితే చూసి ఆకాశం అయితే మెచ్చుకుంటాడు, హే బాబు నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు అని. అయితే ఈ కీజో అనే పర్సన్ పక్కనే, అంటే మన పక్కనే కాదు, ఆ విలేజ్ లో పక్కనే ఒక డోజో ఉంటది. సో దానికి ఓనర్, సో దానికి మాస్టర్ అని అనుకోండి. సో మన ఆకాశకి మనం చూసి అస్సలు నచ్చది. సో కీజో గన్ అయితే కొట్టినకైతే పోతాడు. సో మన కీజో గడ్ ఒక డోజోకి ఓనర్ అలానే మాస్టర్ కాబట్టి ఎలా ఉంటాడు, సో అలా ఉంటాడు కాబట్టి మన ఆకాశాన్ని ఈజీగా అయితే ఓడిచ్చేస్తాడు. సో ఆకాశాన్ని తను ఓడించినాకైతే ఆకాశాన్ని అయితే తన డోజో అనే అకాడమీకి అయితే తన ఆకాశాన్ని అయితే తీసుకెళ్తాడు. సో మన ఆకాశాన్ని అయితే ఆ డోజో ఒక అకాడమీకి అయితే తీసుకెళ్లి మన ఆకాశకి అయితే ఒక జాబ్ ఇస్తాడు. ఆఫర్ అని పోయినా నేను, జాబ్ ఇస్తాడు. సో ఆ జాబ్ ఏంటంటే మన కీజోకి అయితే ఒక డాటర్ అయితే ఉంటది, కూతురు. సో తనని ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఆకాశకి అయితే జాబ్ అయితే ఇస్తాడు. సో తన కూతురు పేరు వచ్చేసి కియోకి, నాకు గుర్తుకుంటదా, గుర్తుకుంటది, ఈ అమ్మాయి పేరు కదా. సో ఈ అమ్మాయికి కూడా సేమ్ ఆకాశ వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ఎలా బాగుండదో తినకు కూడా ఎప్పుడు హెల్త్ బాగుండదు, తిన కూడా అస్సలు లేవలేదు. సో కీజో కూడా అయితే మన ఆకాశం దోలుకొచ్చి తినని చూసుకోమని చెప్పి చెప్తాడు, వాడు డోజో చూసుకుంటాడంట. సో దానికి మన ఆకాశ్ అయితే ఒప్పుకుంటాడు. బట్ ఆకాశ్ అయితే షాక్ లో ఉండిపోతాడు, ఎందుకంటే ఆకాశ్ ఒక దొంగ అని చెప్పి తనకు తెలుసు. బట్ తనకి దొంగ అని తెలిసినా కూడా తనైతే తీసుకొచ్చి తన కూతురునైతే అప్పచెప్తుండని. సో అదే రోజు ఆన్ ద టైం అయితే మన ఆకాశ్ అయితే పని అయితే మొదలు పెడతాడు, తన కూతురు అయితే చాలా బాగా అయితే చూసుకుంటా ఉంటాడు. సో అలా మంచిగా చూసుకుంటేనే అలానే మన కీజో అంటోటి ట్రైనింగ్ కూడా తీసుకుంటాడు. మన ఆకాశ చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు చూసిండు, తన పుట్టినప్పటి నుంచి తనని అందరూ ఒక రాక్షసుని లెక్క చూసేటోళ్ళు. తన ఫాదర్ కి హెల్త్ బాగాలేదు కాబట్టి తన ఫాదర్ కి మెడిసిన్స్ కొనాలని చెప్పి ఎంతో కష్టపడేటోడు, ఎంతో మంది తనని తిట్టేటోళ్ళు కొట్టేటోళ్ళు. తన ఫాదర్ ని కాపాడుకోనికి ఆకాశ ఎంతో కష్టపడేటోడు.
ఉండేటోడు, ఎంత మంది కొట్టినా తిట్టినా పడేటోడు. బట్ తను చేసిన పనటోడే తన ఫాదర్ చనిపోయింది అని చెప్పి సో తనకి లైఫ్ పైన అసలు ఇష్టమే లేకుండా పోయింది. బట్ ఇప్పుడు తన లైఫ్ కి ఒక మీనింగ్ దొరికింది, తనకు ఒక ఫ్యామిలీ దొరికింది అని చెప్పి ఫీల్ అవుతాడు. చిన్న యాడ్ సెకండ్స్ లో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు యాడ్ ఏంటంటే మరి నా దాని గురించి నేను చెప్పుకోకపోతే ఎలా అండి, అదేంటంటే మీకు యానిమికి సంబంధించిన ఎలాంటి ఐటమ్స్ కావాలనుకున్నా లైక్ టీ షర్ట్స్, హుడీస్, ఫ్రేమ్స్, కీచెన్స్, షూస్, యానిమి డిజైన్స్ ఉన్న కప్స్, అలానే వాల్ పేపర్స్, లైక్ ఇలా మీకు యానిమికి సంబంధించింది ఏదైనా సరే కొనుక్కోవాలనుకుంటే లైక్ తెలుసు మీకు ఎక్కడ కొనుక్కోవాలో, బట్ ఆఫర్స్ పడ్డప్పుడు తెలియదు కదా. సో అందుకే మనది ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. దాంట్లో యానిమికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఆఫర్స్ పడ్డప్పుడు నేను అక్కడ పెడతా ఉంటా. సో మీరు అక్కడ అవి ఆఫర్స్ పడ్డప్పుడు కొనుక్కోవచ్చు. లైక్ నేను క్రియేట్ చేసింది ఇప్పుడిప్పుడే, నేనేం అప్పటి నుంచి నడుపుతాను దీన్ని. సో వచ్చి మీకు యానిమికి సంబంధించిన ఎలాంటి ఐటమ్ కావాలనుకుంటే అక్కడ కొనుక్కుంటారు అని అనుకుంటున్నా. ఆఫర్స్ పడ్డప్పుడే పెడతాను నేను అవి. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఏదైనా ఓపెన్ చేసి చూసి ఒకవేళ ఇదేంది ఇంత హైలో ఉంది రేట్ అని అనుకుంటే ఆఫర్ పడ్డప్పుడు తక్కువ ఉంటుంది కదా మామ. నేను ఆఫర్ పెట్టాక మీరు ఒక గంటకి 2 రోజులకు చూస్తే నేనేం చేసి చెప్పండి. సో నేను పెట్టంగానే మీరు ఆఫర్ పడంగానే మీరు కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయి ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద ఇస్తా. చాలు యాడ్ ఇక్కడికి బంద్ చేద్దామా. సో ఇప్పుడు ఆకాశ్ అని డోజోకి కీజో అనే పర్సన్ తీసుకెళ్ళింది కదా. సో ఆ డోజో అనేది కీజోది ఓన్ ఏం కాదు, అది ఒక ఓల్డ్ మ్యాన్ ది, ఒక ముసలో ఉంది. అయితే దాంట్లో ఒక రోజు అయితే దొంగలు అయితే పడతారు. సో అప్పుడు మన కీజో అయితే అక్కడనే ఉంటాడు, ఆ ఓల్డ్ మ్యాన్ అయితే కాపాడతాడు ఆ ముసలోని. సో అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అయితే ఆ డోజోని అయితే మన కీజోకి అయితే ఇచ్చేస్తాడు అనమాట. సో అప్పటికే అందులో ఉన్న కొంతమంది అయితే అకాడమీని వాళ్ళ ఓన్ చేసుకోవాలని అనుకుంటారు. బట్ అదే టైంలో కీజో రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా కీజో పైన కొంచెం జెలస్ అయితే పెంచుకుంటారు. వాళ్ళు నచ్చకుండా అంటే నచ్చాడు అనమాట వాళ్ళకి. అలానే వాళ్ళ అకాడమీకి కొత్త వాళ్ళు రానియకుండా చేస్తారు. అలానే వీళ్ళు కూడా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. సో అలా సాగుతూ ఉంటది అనమాట. తర్వాత 2 years మన కీజో అయితే ఆకాశ తన కూతురు అయితే అప్పచెప్పాడు కదా చూసుకోమని. తనకు కూడా హెల్త్ బాగుండదు అని చెప్పిన కదా. సో మన ఆకాశ తనని చూసుకుంటా ఉంటాడు కదా. సో తనకి హెల్త్ అయితే నార్మల్ అయిపోతుంది. తను మళ్ళీ నార్మల్ గా బతకడం అయితే స్టార్ట్ చేస్తుంది. తన పనులు సొంతంగా చేసుకోగలుగుతుంది. సో తన పని తను చేసుకున్నాడు కాబట్టి మన ఆకాశ వచ్చేసి మన కీజోకి అయితే డోజోలో హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు, కొత్త వాళ్ళని చూసుకోవడము. సో అలా ప్రతి విషయంలో మన కీజోకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట డోజోలో. సో ఇప్పుడు ఒక్క పర్సన్ కాస్త ఇద్దరు చూసుకోవడం వల్ల అకాడమీ అనేది మంచిగా గ్రో అవుతా ఉంటది. తర్వాత ఒక రోజు అయితే మన కీజో అయితే ఆకాశం అయితే పిలిచి నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఆఫర్ అడుగుతాడు అనమాట. అదిని ఆకాశ్ అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే తను ఒక క్రిమినల్ అని చెప్పి తనకు తెలుసు. తనను వాళ్ళని చూసినా గానీ తిను ఒక క్రిమినల్ అని చెప్పి తనను చాలా హీనంగా చూసేవాళ్ళు, తనని ఎప్పుడు రాక్షసుడు అని పిలిచేవాళ్ళు. తనకు తన మదర్ లేదు, తన ఫాదర్ వచ్చేసి తన వల్లనే చనిపోయిండు. అసలు తనని లవ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, తనని టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఈ కీజో అనే పర్సన్ ఆకాశాన్ని దోలుకొచ్చి తనని టేక్ కేర్ చేసి తనకు కొత్త లైఫ్ ఇచ్చి తన ఫ్యామిలీలో ఒక మెంబర్ లెక్క చేసుకుండు. సో ఇప్పుడు లాస్ట్ తన కూతురునిచ్చి పెళ్లి కూడా చేస్తా అంటుండు. అదినే మన ఆకాశం కొంచెం షాక్ అయ్యాడు అనమాట. అలానే మన కోయికి కూడా ఆకాశం అంటే చాలా ఇష్టం. పేరు కరెక్టే అన్న ఏమో ఇమేజ్ అనిపిస్తుంది మీకు. సో ఆకాశ కూడా చెప్తుంది అనమాట తను కూడా. సో ఆకాశ దీనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలానే పెళ్లికి కూడా ఒప్పుకుంటాడు. సో దీని తర్వాత ఆకాశ ఆ విషయం తన ఫాదర్ తోటి చెప్పుకోవాలి అంటే షేర్ చేసుకుంటారు కదా ఫీలింగ్స్ అవన్నీ. సో వాళ్ళ ఫాదర్ గా గ్రేవ్ డిగర్ కి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అయితే చెప్తాడు, నాన్న నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను, నేను ఇప్పుడు ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో అలానే కొంచెంసేపు అక్కడనే ఉండి కొంచెంసేపు మాట్లాడైతే తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అవుతాడు. సో ఆకాశ ఇంటికి వచ్చేసే వరకు అక్కడ తన వైఫ్ అలానే తన మామ ఇద్దరు చనిపోయి ఉంటారు. సో వాళ్ళు ఎలా చనిపోయినారంటే ఆ అకాడమీని కొంతమంది వాళ్ళు ఓన్ చేసుకోవాలని చెప్తున్నా కదా. సో అకాడమీని వాళ్ళ ఓన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సో వాళ్ళైతే అక్కడ వాటర్ తీసుకుంటారు కదా, బావి ఉంటుంది కదా. సో అందులో పాయిజన్ అయితే కలుపుంటారు. సో ఆ వాటర్ తాగైతే మన కీజో ఇంకా తన కూతురు ఇద్దరైతే చనిపోతారు. సో ఆకాశ అలా వచ్చి వాళ్ళిద్దరిని చూసే వరకు వాళ్ళిద్దరు చనిపోయి ఉంటారు. సో తర్వాత మన ఆకాశకి అయితే చాలా కోపం వస్తుంది. తర్వాత ఆకాశ్ అయితే ఆ డోజోకి అయితే వెళ్తాడు. అక్కడ మొత్తం 67 మెంబర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరినీ మన ఆకాశ్ ఒక్కడే చాలా దారుణంగా అయితే చంపేస్తాడు. ఎలాంటి వెపన్స్ యూజ్ చేయకుండా జస్ట్ తన చేతులతోటే ఆ 67 మెంబర్స్ అయితే చంపేస్తాడు. సో అందరు అంటా ఉంటారు కదా ఆకాశాన్ని, నువ్వు ఒక మనిషి కాదు రాక్షసు నువ్వు అని చెప్పి. సో నిజంగానే ఆ రోజు ఆకాశ అందరికి ఒక మనిషి లెక్క కాదు రాక్షసుని లెక్క అయితే కనిపించుంటాడు. సో మళ్ళీ మన ఆకాశ లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చేసింది. ఇప్పుడు అదే టైంలో మన ఆకాశకి అయితే గుర్తుకొస్తుంది. తను తన వైఫ్ కి అయితే ప్రామిస్ చేసి ఉంటాడు. నాకు పేరు గుర్తుకొస్తలే అందుకే చెప్తాను ఇట్లా, నేను నీకు ఎప్పుడు ఏం కాకుండా నేను కాపాడుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసి ఉంటాడు. సో ఆకాశ అది ఆలోచించుకుంటా అసలు తనకి ఏం చేయాలో అర్థం కాదు. తనకి అదే బ్లడ్ లో తను నడుచుకుంటా వెళ్తా ఉంటాడు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుస్తా ఉంటది ఆకాశ ఒక్కడే 67 మెంబర్స్ చంపేసిండు అని చెప్పి. సో అలా స్ప్రెడ్ అవుతూ తెలిసింది కదా ఒక్కసారి నిప్పు అంటుకుంటే దాని మొత్తం పోతూనే ఉంటది కదా. సో పోయి అది మన మూజాన్ చెవులో అయితే పడుతుంది. సో అప్పుడు మూజాన్ అయితే ఆకాశం చూడనికైతే ఆకాశ దానికి వస్తాడు. సో మూజాన్ వచ్చేసి ఆకాశం ముంగట నిలబడ్డాకైతే ఆకాశం మూజాన్ చూసి కూడా మూజాన్ పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. సో అప్పుడే మూజాన్ అయితే తన హ్యాండ్ అయితే ఆకాశ ఒక హెడ్ లో అయితే పెట్టి తన బ్లడ్ ని అయితే రిలీజ్ చేస్తాడు. సో అప్పుడు ఆకాశ్ అయితే డీమన్ లాగా అయితే మారిపోతా ఉంటాడు. తను మారిపోతుంటే ఒక డైలాగ్ అయితే చెప్తాడు. సో ఆ డైలాగ్ ఏంటంటే మీకు తెలిసే కింద కామెంట్ చేయండి, లేకపోతే థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి.
అంటే మరీ అంత పీక్ డైలాగ్ ఏం కాదు గానీ, హకూజీ ఒక మనిషిలా తన లైఫ్‌ని ఎండ్ చేసుకుంటున్న డైలాగ్ అది. సో, తర్వాత మన ఆకాష్ యొక్క మెమోరీస్ అయితే మొత్తం ఎరేజ్ అయిపోతాయి. అసలుకి ఆకాష్‌కి తన గతం గురించి ఏం గుర్తుకుండదనమాట. సో, ఇక మన అకూజు అయితే మొత్తం ఫైనల్‌గా డీమన్ లాగా అయితే ఆకాష్ అలాగైతే మారిపోయిండు. సో, ఇది ఆకాష్ ఒక ఫుల్ బ్యాక్ స్టోరీ. ఆకాష్ ఒక డీమన్ కాదు మామ. తను బతకలేని ఒక మనిషి. అలానే ప్రేమను కోల్పోయిన ఒక మనిషి. ఒక మంచి సన్ కావాలనుకోండు కాలేడు. ఒక మంచి హస్బెండ్ కావాలనుకోండు కాలేడు. తను జస్ట్ తనకొక ఫ్యామిలీ, ఒక మంచి పీస్‌ఫుల్ లైఫ్ ఉంటే చాలనుకుండు. బట్ చిన్నప్పుడే తన మదర్ చనిపోయింది. తన ఫాదర్ కోసం తను ఎంతో కష్టపడకుండా బతుకుతుంటే తన వల్లనే తన ఫాదర్ చనిపోయిండు. సరే ఇవన్నీ కాదు, తను ఒక మ్యారేజ్ చేసుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే తన వైఫ్ చనిపోయింది. అందరూ తనని అసహించుకుంటుంటే, తనని తిడుతుంటే, తనని కొడుతుంటే, తనని దగ్గర తీసుకొని తనని కేర్ చేసుకున్న, తన ఫ్యామిలీలో ఒక మెంబర్ చేసుకున్న పర్సన్ చనిపోయిండు. సో, అసలు మన ఆకూజీ లైఫ్‌లో అసలుకి ఏముంది? ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోనీకి అసలుకి. సో, అందుకే పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడు కాదు. ఈ సొసైటీ ఇలా జరుగుతున్న థింగ్సే మనలో ఉన్న రాక్షసుని బయటికి తీస్తాయి. సో, ఇది హాకూజీ అంటే ఆకాష్ ఒక బ్యాక్ స్టోరీ. సో, ఇది విన్నాక మీకు ఏమనిపించింది? మీకు ఏమైనా ఫీలింగ్స్ ఉంటే రాసిపోండి కింద. మాకేం లేదు, అదో స్టోరీ రాసిరు అంతే అనుకుంటే లైక్ కొట్టి పోండి మామ. సో, నెక్స్ట్ వీడియో త్వరలో వచ్చేసా. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.